బంగారం ధర పడిపోతూనే వస్తోంది. బంగారం ధర ఈరోజు కూడా వెలవలబోయింది. అంతేకాకుండా గత 5 రోజుల నుంచి భారీగా దిగొచ్చింది. పసిడి కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది శుభవార్త అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు తగ్గుదల నేపథ్యంలో దేశీయ మార్కెట్లోనూ బంగారం దిగొచ్చిందని బులెటిన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర తగ్గితే వెండి కూడా ఇదే దారిలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹90 తగ్గింది. దీంతో ₹50,620 వద్ద ధర స్థిరీకరించబడింది. ఈ బంగారం ధర గత 5 రోజులుగా తగ్గుతూనే వస్తోంది. ఈ కాలంలో పసిడి ధర ₹340 పైగా తగ్గింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం మాత్రం ధర పరుగులు పెట్టింది. 10 గ్రాముల బంగారం ధర ₹310 పెరుగుదలతో 46,410కి చేరింది. పసిడి పడిపోతే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా 400 పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర మార్కెట్లో 49,200కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణ్యత తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పసిడి ధర ఔన్స్కు 0.21% దిగొచ్చింది. దీంతో బంగారం ధర ఔన్స్కు $1,806లకు తగ్గింది. బంగారం ధర తగ్గితే వెండి కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్కు 0.52% తగ్గుదలతో $18.60లకు దిగొచ్చింది. ఇవి నేటి బంగారం ధరల విశేషాలు.